యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా శివశక్తి బ్యానర్ పై కామాక్షి అక్క నటించిన ప్రశ్నించడం నేరం అనే నాటకంలోని మొదటి ఎపిసోడ్లోని ఒక క్లిప్పింగ్ చూద్దాం. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇంటర్నెట్ కారణంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు అందుబాటులోకి వచ్చింది. అలాగే మనిషిలోని తెలివితేటలు, ఇంగిత జ్ఞానం ప్రతి తరానికి పెరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా తవ్వకాలలో రోజు కొత్త రుజువులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఏ విధమైన లాజిక్ ఉపయోగించకుండా, ఎటువంటి ఆధారాలు చూపించకుండా కేవలం యేసు మాత్రమే దేవుడని చెప్పి తప్పించుకోగలరా? భారతదేశం అతి పురాతన సంస్కృతులకు, ధర్మానికి పుట్టినిల్లు. క్రిస్టియానిటీ పుట్టక ఎన్నో వేల సంవత్సరాల ముందే లెక్కలేనని గ్రంథాలు ఇక్కడ రాయబడ్డాయి. ఇలాంటి దేశంలో నిన్న కాక మొన్న పుట్టిన క్రిస్టియానిటీ వచ్చి బైబిల్ మాత్రమే దేవుని వాక్కు, అంతకు ముందున్న మత గ్రంథాలు అన్నీ కల్పితాలే అని చెప్పడం సబబా? చూశారు కదండి వీక్షకులారా, కామాక్షి ప్రశ్నించడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ ప్రశ్నకు జవాబుగా వీడియోస్ చేస్తూ వస్తున్నాను. ఇది నా 3వ వీడియో. ఇంతకుముందు 2 వీడియోలు చేస్తున్నాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, చూడని వారు చూడండి. ఈ వీడియోలో హిందూయిజంలో సుప్రీం గాడ్ ఎవరో తెలుసుకుందాం మనం. మొదటగా ఋగ్వేదము 6వ మండలము 45వ సూక్తము 16వ వరకు చూద్దాం. ఓ మ్యాన్, ప్రేజ్ గాడ్ హూ ఇస్ వన్ అండ్ వన్ ఓన్లీ అండ్ హూ ఇస్ ద omniscient and omnipotent Lord of all beings. Lord of all beings. According to Vedas, such an omnipresent, omnipotent and omniscient God is one and he alone is to be worshipped. ఒకే దేవుణ్ణి వర్షిప్ చేయాల వేదాల ప్రకారం. అథర్వ వేదము 2వ మండలము 2వ సూక్తము 1 రుక్కు మరియు 2 రుక్కుల ప్రకారం కూడా వన్ గాడ్ alone is to be worshipped by all people. He is adorable. One God alone who is the giver of true happiness and bliss is to be worshipped by all. So now Kamashaka, now let us see who is this omnipresent, omnipotent, omniscient God. Is this Brahma, Vishnu, Maheshwara, or he is Rama, or he is Krishna, or she is Devi? ఎవరి సుప్రీం బీయింగ్ అని చూద్దాం మనం. బ్రహ్మనా, విష్ణువా, మహేశ్వరుడా, రాముడా, కృష్ణుడా, లేకపోతే దేవినా? ఎవరి సుప్రీం బీయింగ్ అని చూద్దాం మనం హిందూయిజంలో. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే హిందూయిజం వర్షన్ 1.0 వాళ్ళు బ్రహ్మాన్ సుప్రీం బీయింగ్ అనుకుంటారు. అన్నిటికీ సోర్స్ బ్రహ్మాన్ కాబట్టి బ్రహ్మానే సుప్రీం బీయింగ్ అనుకుంటారు. కానీ హిందూ వర్షన్ 2.0 వాళ్ళు కొందరు కృష్ణుడిని సుప్రీం బీయింగ్ అంటారు, కొందరు రాముని సుప్రీం బీయింగ్ అంటారు, కొందరు బ్రహ్మను, విష్ణువుని, మహేశ్వరుని సుప్రీం బీయింగ్ అంటారు. మరి అసలు సుప్రీం బీయింగ్ ఎవరు ఇందులో? అసలు ఈ సుప్రీం బీయింగ్ ఎవరు? మనం ఇంతకుముందు వీడియోస్ లో చూసాము. నీటి నుండి బ్రహ్మాన్ అనే సుప్రీం బీయింగ్ ఉత్పత్తి కాగా, ఆ బ్రహ్మాన్ నుండి ప్రజాపతి ఉత్పత్తి కాగా, ఆ ప్రజాపతి నుండి ఋగ్వేదంలో చెప్పబడిన దేవులందరూ ఉత్పత్తి అయ్యారని. ఋగ్వేద 10వ మండలము 129వ సూక్తము 1 నుండి 7 రుక్కులు చదివినట్టయితే మనకు అర్థమైంది ఏంటంటే ఈ సృష్టి చేసిన సమయంలో ఋగ్వేదంలో చెప్పబడుతున్న దేవుళ్ళు ఎవరు కూడా లేరు. మీకు స్పష్టంగా 6వ రుక్కులో ఈ విధంగా ఉంటుంది. హూ వెరీలీ నోస్ అండ్ హూ క్యాన్ హియర్ డిక్లేర్ ఇట్ whence it was born and whence comes this creation. The gods are later than this world's production. ఈ దేవుళ్ళు అనే వాళ్ళు సృష్టి జరిగిన తర్వాత సృష్టింపబడిన వారు. స్పష్టంగా మనకు రాయబడి ఉంది అక్కడ. ది గాడ్స్ ఆర్ లేటర్ దాన్ దిస్ వరల్డ్స్ ప్రొడక్షన్. అలాగే ఏ విధంగా సృష్టింపబడ్డారో చూద్దాం ఒకసారి. బృహదారణ్యక ఉపనిషత్ పార్ట్ 5 చాప్టర్ 5 వర్స్ 1. దిస్ యూనివర్స్ వాస్ బట్ వాటర్ ఇన్ ద బిగినింగ్. The water produced Satya, Satya is Brahman, Brahman produced Prajapati, Prajapati produced the gods. సమస్తము నీరై ఉన్నది. ఆ నీరు బ్రహ్మాన్ని ప్రొడ్యూస్ చేయగా, ఆ బ్రహ్మాన్ ప్రజాపతిని ఉత్పత్తి చేయగా, ఆ ప్రజాపతి ఋగ్వేదంలో చెప్పబడుతున్న 33 దేవులను ఉత్పత్తి చేశాడు. సో మీకు స్క్రీన్ పైన క్లియర్ గా ఇంకా విపులంగా అర్థమవడానికి స్లైడ్ పెట్టాను చూడండి. వాటర్ సత్య అనే బ్రహ్మాన్ని ప్రొడ్యూస్ చేయగా, ఆ బ్రహ్మాన్ ప్రజాపతిని ప్రొడ్యూస్ చేయగా, ఆ ప్రజాపతి 33 దేవులను ఉత్పత్తి చేశాడు. ఇందులో 33 దేవుళ్ళు ఎవరనేది కూడా స్పష్టంగా ఉంది. 12 ఆదిత్యాలు, 11 రుద్రాసు, 8 వస్తువుసు. ఈ రుద్రాస్
ని ఏమంటారంటే దే ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ శివ. సో ఋగ్వేదంలో ఇక్కడనే శివుణ్ణి కూడా చెప్తారు. అంటే విష్ణువుతో పాటు శివుడు కూడా ఉత్పత్తి చేయబడిన వాడే ప్రజాపతి చేత అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 11 రుద్రాసే ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ శివ అని స్పష్టంగా మనకు శ్రీమద్ భాగవతము చాప్టర్ 10 వర్స్ 23 లో చూస్తాం. స్పష్టంగా ఆఫ్ ఆల్ ద రుద్రాస్ ఐ ఆమ్ లార్డ్ శివ, ఆఫ్ ద యక్షాస్ అండ్ రాక్షసస్ ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ వెల్త్, ఆఫ్ ద వసుస్ ఐ ఆమ్ ద ఫైర్, అండ్ ఆఫ్ ద మౌంటైన్స్ ఐ ఆమ్ మేరు. సో శ్రీమద్ భాగవతం 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా స్పష్టంగా ఈ విధంగా ఉంటుంది. ఈ 11 రుద్రాసే శివుడు అని చెప్పేసి. సో అదే నేను చెప్తున్నాను. దిస్ 11 రుద్రాస్ ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది శివ. మీన్స్ దిస్ శివ ఇస్ ఆల్సో ఏ క్రియేటెడ్ బీయింగ్. విష్ణు ఏ విధంగా అయితే ప్రజాపతి చేత ఉత్పత్తి చేయబడ్డాడో ఆ విధంగానే శివ అనేవారు కూడా ఉత్పత్తి చేయబడ్డాడు ప్రజాపతి చేత. మీకు శివుని గురించి ఇంకా స్పష్టంగా తెలవాలంటే ఋగ్వేద 7వ మండలము 59వ సూక్తము 12వ రుకులోను, ఋగ్వేద 10వ మండలము 92వ సూక్తము 9వ రుకులోను స్పష్టంగా శివుని గురించి రాయబడి ఉంటుంది. 7:59-12లో త్రయంబకం అని శివుని గురించి రాయబడి ఉంటుంది. అలాగే 10:92-9లో శివహ స్పష్టంగా రాయబడి ఉంటుంది. అలాగే మీకు శివుడు కైలాసవాసి అని స్పష్టంగా రాయబడి ఉంటుంది. కైలాస శిఖరే రమ్యే శంకరశ శుభ గృహే అంటే ఇన్ ద సమ్మిట్ ఆఫ్ కైలాస్ ఇస్ ద బ్యూటిఫుల్ హోమ్ ఆఫ్ శంకర. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఋగ్వేద బట్ ఇన్ ద కిల్లని సూక్తాస్ లో శివ సంకల్ప సూక్తాలు 24వ వచనంలో ఇది ఉంటుంది. ఈ విధంగా దిస్ ఋగ్వేద ఇస్ అసోసియేటెడ్ విత్ భాస్కర శాఖ. అలాగే యజుర్వేద బుక్ 3 వర్స్ 60 లో కూడా స్పష్టంగా త్రయంబక వి వర్షిప్ స్వీట్ augmenter of prosperity as from its stem a cucumber may I be freed from bonds of death అని స్పష్టంగా శివుని గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది. మరి ఇప్పుడు శివుడు ఋగ్వేదంలో మెన్షన్ చేయడం చూసాము, యజుర్వేదంలో మెన్షన్ చేయడం చూసాము. ఈ శివుడు కూడా ప్రజాపతి చేత ఉత్పత్తి చేయబడిన వాడే. అలాగే ఋగ్వేద 7వ మండలము 59వ సూక్తము 12వ రుకులో చెప్పబడిన ఈ త్రయంబక, అలాగే యజుర్వేద 3వ పుస్తకము 60వ వచనం చెప్పబడిన ఈ త్రయంబక అర్థం ఏంటో చూద్దాం. శైవ ఫిలాసఫీ ప్రకారము త్రయంబక్ అంటే ద వన్ హూ హ్యాస్ 3 ఐస్, త్రినేత్రుడు అంటే శివుడే, సమస్య లేదు. అండ్ వన్ ఆఫ్ ద 11 ఎపిథెట్స్ ఆఫ్ రుద్ర. ఏ విధంగా అయితే ఈ 11 రుద్రాలు అని చెప్పానో శివుడు వన్ ఆఫ్ ద 11 ఎపిథెట్స్ ఆఫ్ రుద్ర అని స్పష్టంగా చెప్పబడుతుంది. అలాగే అగ్ని పురాణం ప్రకారము త్రయంబక్ అంటే వన్ ఆఫ్ ద 11 రుద్రాస్ అంటే ఈ 11 రుద్రాస్ లోనే శివుడు కూడా అని స్పష్టంగా చెప్తున్నారు. అలాగే శిల్పశాస్త్ర ప్రకారము త్రయంబక్ అంటే 8 ఆఫ్ ద 11 ఎమానేషన్స్ ఆఫ్ రుద్ర అంటే స్పష్టంగా రుద్ర ఇస్ నో వన్ బట్ శివ అని అర్థమవుతుంది. దిస్ శివ ఇస్ ఆల్సో క్రియేటెడ్ బై ప్రజాపతి. ఈ శివుణ్ణి కూడా ప్రజాపతినే ఉత్పత్తి చేశాడు స్పష్టంగా తెలుస్తుంది. త్రయంబకం అంటే సంస్కృత అర్థము త్రినేత్రుడు అని, శివ అని మనము spokensanskrit.org లో కూడా కొట్టి చూస్తే తెలుస్తుంది మీనింగ్. సో మనం శివుడు కూడా ఉత్పత్తి చేయబడినవాడని స్పష్టంగా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ప్రజాపతిచే విష్ణువు కూడా ఉత్పత్తి చేయబడ్డాడు, ప్రజాపతిచే శివుడు కూడా ఉత్పత్తి చేయబడిన వాడే. సో కామోక్షకే ఇక్కడ స్పష్టంగా మనము విష్ణువుని కూడా ఉత్పత్తి చేయబడ్డ దేవుడు అని చూసాము, శివుని కూడా ప్రజాపతిచే ఉత్పత్తి చేయబడ్డ దేవుడు అని చూసాము. సో నౌ యూ టెల్ మీ how these created beings can become supreme God? No way, no chance at all. సృష్టింపబడినది దేవుడు అనడానికి వీలే లేదు. కాబట్టి మీరు మాకు మీ లాజిక్ ఉపయోగించి చెప్పాలా ఏ విధంగా విష్ణువు శివుడు దేవుడు అనేది. అలాగే ఈ సృష్టింపబడిన విష్ణువే దశావతారాలు ఎత్తుతాడు, ఈ సృష్టింపబడిన శివుడే 12 జ్యోతిర్లింగాలుగా అవతారాలు ఎత్తుతాడు. సో ఏ అవతారం ఎత్తినా he is created being. No way he can be a god. You have to explain us. స్క్రీన్ పైన విష్ణు యొక్క దశావతారాలు పెట్టాను, అలాగే శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పెట్టాను. ఈ దశావతారాలే కానీ ఈ జ్యోతిర్లింగాల అవతారాలే కానీ దే ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద క్రియేటెడ్ బీయింగ్స్. విష్ణు ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్, శివ ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్. నౌ ఇప్పుడు అక్క లెట్ us see who is the supreme being. Water created Brahman. Brahman created Prajapati. Prajapati created Vishnu and Shiva. And Krishna is the avatar of
Vishnu, who is a created being. So here what we can understand is, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోగలం అంటే, సమస్తము నీటి నుండి ఉత్పత్తి చేయబడినవి. సమస్తము నీటి నుండే ఉత్పత్తి చేయబడినవి. నేను ఈ వీడియోలో బ్రహ్మ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, మీరు గమనించండి. జస్ట్ 33 దేవుళ్ళని చూపించేటప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ స్లైడ్ లో మాత్రం ఒక ట్రయాంగిల్ గీసి పెట్టాను. ప్రజాపతి, విష్ణువు, శివుడు. ఇది హిందూ వర్షన్ 2.0 యొక్క ట్రినిటీ. దీని గురించి మనం తర్వాత వీడియోస్ లో చూద్దాం. ఈ వీడియోలో మట్టుకు ప్రజలు అనుకుంటున్నట్టు విష్ణు సుప్రీం బీయింగా, శివుడు సుప్రీం బీయింగా, లేకపోతే హిందూ వర్షన్ 1.0 వారు అనుకుంటున్నట్టు బ్రహ్మ సుప్రీం బీయింగా అనేది మాత్రమే చూస్తున్నాం. బ్రహ్మ ఎట్లాగో సుప్రీం బీయింగ్ కాదు, బికాస్ ఆఫ్ హిస్ ఇన్సెస్ట్ విత్ హిస్ డాటర్. తన మానస పుత్రికతో తానే శయనించాడు కాబట్టి, లేకపోతే సంభోగించాడు కాబట్టి తన మానస పుత్రికను అతడు అర్హుడు కాదు. సో అతని గురించి తర్వాత మాట్లాడుతున్న సబ్జెక్ట్. ఏ విధంగా తన మానస పుత్రికను కామించి ఆమెతో రమించాడో తర్వాత చూద్దాము. అందుకు దేవగణం అంతా రుద్రుని దగ్గరకు వచ్చి వేడుకొనగా ఈ శివుడు అనబడే రుద్రుడు ఏ విధంగా శిక్షించాడో తర్వాత వీడియోస్ లో చూద్దాం. సో నౌ ఇప్పుడు అన్నిటికీ సోర్స్ అయిన ఈ నీరు సుప్రీం బీయింగా కామాక్షకాయ. ఇప్పుడు వేదాస్ చెప్తున్నాయి ఏంటంటే, according to Vedas, such an omnipresent, omnipotent and omniscient God is one and he alone is to be worshipped by all with pure heart and noble deeds. ఋగ్వేద ప్రకారము 6వ మండలము 45 సూక్తము 16వ రుక్కు ప్రకారము, O man, praise God who is one and one only and who is the omniscient and omnipotent Lord of all beings. సో ఇప్పుడు కామాక్షకాయ నీకు క్లియర్ గా చూపించాను. జలము నుండి బ్రహ్మాను ఉత్పత్తి చేయబడింది, బ్రహ్మ నుండి ప్రజాపతి ఉత్పత్తి చేయబడ్డాడు, ప్రజాపతి నుండి మిగిలిన దేవుడు ఉత్పత్తి చేయబడ్డారు. ఆ ఉత్పత్తి చేయబడిన దేవుళ్ళలోనే విష్ణువు, శివుడు ఉన్నాడు. వారి అవతారాలే విష్ణు యొక్క అవతారాలు 10 అవతారాలు, శివుని యొక్క 12 జ్యోతిర్లింగ అవతారాలు. వీటన్నిటికి మూలము జలము. సో జలం ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. అన్నిటికీ మూలమైన వాడే నీరు. ఆ నీరే దేవుడు అవ్వాలి. ద వాటర్ షుడ్ బి ద లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. సో now you mean to say, as per Vedas, is the water supreme being? కామాక్షగా వివరించాలి. నువ్వు సింపుల్ గా ఏదో స్క్రీన్ పైన చదివేసి వెళ్ళిపోతే అవదు. నటించడానికి ఒప్పుకున్నప్పుడు ఇటువంటి వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఈ వీడియోస్ కి నువ్వు సమాధానం చెప్పలేకపోతే ఏ సంస్థతో అయితే నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నావో ఆ సంస్థ తరఫున వాళ్ళని చెప్పమని చెప్పు. ఇప్పుడు వాడు పిచ్చోడు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే 70 లక్షలు ఇస్తా, $1,00,000 ఇస్తా అని విర్రజీగుతున్నాడు కదా. ఆ పిచ్చోడు ఇప్పుడు can he say the date of birth of Brahma because Brahman was produced? Can he say the date of birth of Prajapati because Prajapati was produced? Can he say the date of birth of all these gods who were produced by Prajapati? వీక్షకులారా, ఆ పిచ్చోడికి చెప్పండి, ముందు వీరందరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పాక అప్పుడు యేసుప్రభు యొక్క డేట్ ఆఫ్ బర్త్ కోసం బ్రహ్మని చెప్పండి. మీరు ఎంతవరకు డిఫెన్స్ లో ఉంటే అంతవరకు ఆటలు సాగుతూ ఉంటాయి. స్టార్ట్ క్వశ్చనింగ్ దెమ్. ప్రశ్నించండి. ప్రశ్నించడం నేరమా అనే కదా టైటిల్ పెట్టింది. ప్రశ్నించండి, నేరం కాదు కదా. అడగండి పట్టుకొని. బ్రహ్మాన్ పుట్టినరోజు ఎప్పుడు, ప్రజాపతి పుట్టినరోజు ఎప్పుడు, ప్రజాపతిచే పుట్టింపబడిన ఈ దేవుళ్ళ పుట్టినరోజులు ఎప్పుడు, స్పష్టంగా అడగండి, ప్రశ్నించండి, నిలదీయండి. ప్రశ్నించడం నేరం కాదని చెప్తున్నారు కదా, నిలదీయండి. ఇంతకంటే మంచి అవకాశం రాదు మనకు. ప్రశ్నించడం నేరం కాదంటున్నారు కదా, నిలదీయండి, నిలదీయండి. ఈ అవతార పురుషుడి యొక్క పుట్టినరోజు అడగండి. విష్ణువు 10 అవతారాలు ఇస్తారంటారు కదా, మత్స్య అవతారము, కుర్మ అవతారం, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామ అవతారము, కృష్ణ అవతారము, విఠోబ అవతారము, రాబోయే కల్కి అవతారము. బుద్ధుడు అవతార పురుషుడు కాదు, వీళ్ళు కలుపుకున్నారు కుయుక్తితో. అది కూడా రాబోయే వీడియోస్ చూద్దాము. సో నేను బుద్ధుడిని కలపట్లేదు. ఇప్పుడు ఈ 10 అవతారం పుట్టినరోజు అడగండి అందరు కలిసి ఆ పిచ్చోడిని. కామాక్షకే మీకు జవాబు చెప్పడం చేత కాకపోతే నటించడానికి ఒప్పుకున్న సంస్థ ద్వారా మాకు జవాబు ఇప్పించండి. స్క్రీన్ పైన కనబడుతుంది చదివేసి వెళ్ళిపోవడం కాదు, జవాబు ఇప్పించండి. ఇప్పుడు ఆ నీరు ప్లస్ వాట్ హి సెడ్, నీరు ప్లస్ జలం ఈజ్ ఈక్వల్ టు బుడగలు అన్నట్టు ఈ నీరు సమస్తానికి సోర్స్ కదా, లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, ఫ్రమ్ ఇట్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్. సో కామాక్షకే మీ సంస్థ అధ్యక్షుడు అడిగి ఈ నీరు సుప్రీం బీయింగ్ గా జవాబు చెప్పించండి. వీక్షకులారా, నా వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినచో ఇతరులకు షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కామాక్షకే థ్యాంక్ యూ.